ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పహల్గామ్ బైసరాన్లో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం బుద్ధి చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైళ్లతో ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. బహవల్పూర్, జైషే మహమ్మద్, ముర్కిదేలోని లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపుల్లో 25 నుంచి 30 మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలిపారు. ముర్కిదే ప్రాంతం టెర్రర్ నర్సరీగా పేరుగాంచింది. ఎందుకంటే ఈ క్యాంపును 200 ఎకరాలు విస్తరించి ఉగ్రవాద శిక్షణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇది లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థకు ముర్కిదే ఒక నర్వో సెంటర్గా పేరుగాంచింది. అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్రరిస్టులు చనిపోయినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. మసూద్ అజార్ ఉండే ప్రదేశాలే లక్ష్యంగా భారత ఆర్మీ మిసైల్ దాడులకు దిగింది. బహవల్పూర్లోని ఉగ్ర స్థావరంపై మొదటి దాడి చేసిన ఇండియా 30 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టింది. లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద స్థావరాలపైన క్షిపణులతో దాడులకు దిగింది. భారత్ మిసైల్ దాడులతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. 6 చోట్ల దాడి చేసి 24 క్షిపణులను భారత్ ప్రయోగించిందని పాక్ ఆరోపించింది. ఈ దాడుల్లో సుమారు 8 మంది పాకిస్తాన్ ప్రజలు మృతి చెందగా 33 మందికి గాయపడినట్లు పాక్ ఆర్మీ అధికారి తెలిపారు.